వేగంగా వస్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఈ బ్రిడ్జ్ ని దాటుతుందా లేదా అన్న ప్రశ్న కంటే వల్లి శివాజీ సరోజాల లవ్ ఫలిస్తుందా లేదా అన్న ప్రశ్నే యువతరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిజమైన ప్రేమ జయిస్తుందా, కాదల్ ఎక్స్ప్రెస్ తో పాటు కూలిపోతుందా? వేచి చూద్దాం. ఐబీసీ న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ రవితో రేఖ. బల్లి భయంగా ఉంది. బల్లి నేను నీతోనే వస్తున్నానుగా, ఉండవే. మనం చచ్చిపోతాం. సరోజా, సార్ నేను చెప్పినట్టు చేస్తే ట్రైన్ ఆపగలవు. నువ్వు చేయగలవా? తప్పకుండా సార్, నేను చేస్తాను. ఇదొకటి ఏం తెలియకుండానే తెలుసు ఇబ్బందులు పడేస్తుంది. నువ్వు నోర్మోయిరా. నోరు మూసుకోవాలా? సరోజా, చెప్పండి సార్. నేను క్యాబిన్ దగ్గరికి వెళ్ళు. అక్కడ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళావంటే. సరోజా, సరోజా ఏమైంది? సార్ నా లక్కు కొద్ది ఆ లూసేరే దొరికింది. దాన్ని కూడా చంపేసేలా ఉన్నారు కదా సార్. సార్ కాల్తోంది సార్. నీ వెనక డ్రైవర్ ఉంటాడు చూడు, అది క్యాబిన్. లోపలికి వెళ్ళావంటే డ్రైవర్ సీట్ పక్కన ఒక పచ్చ కలర్ బటన్ ఉంటుంది. దాని రైట్ సైడ్ లో నల్లగా లివర్ ఉంటుంది. అదే ఎమర్జెన్సీ బ్రేక్. దాన్ని లాగే ఉంటే ట్రైన్ ఆగుతుంది. రెడ్ గ్రీన్ లివర్ ఓకే సార్, నేను ట్రై చేసి చూసాను. డోర్ ఓపెన్ అవ్వలేదు. సరోజా, ఇంకా 3 నిమిషాలు ఉంది. నీ చేతిలో ఏముంటో దాంతో డోర్ పగలగొట్టు. ఎలాగైనా లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ బ్రేక్ వెయ్యి. సరోజా, నీ చేతిలో 742 మంది ప్రాణాలు ఉన్నాయమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చేస్తాను సార్, చేసి చూపిస్తాను సార్. సరోజా, నీ వల్ల అవుతుంది. గో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏ లూసు, ఆగవే. త్వరగా వెళ్ళమ్మా. సార్ అదొక లూస్ సార్, దానికేం తెలియదు సార్. నేను చెప్పేది వినండి సార్. ఏయ్ 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 సార్, లూసు ఆగవే. జాగ్రత్తగా వెళ్ళవే. ఏ సరోజా. దాంతో కొట్టకు, అది వాకి టాకినే లూసు. మోహన్ చూడు. అక్కడే పట్టుకొని కూర్చో, అక్కడే పట్టుకొని కూర్చో. ఉండవే. సరే త్వరగా రావే. రావే, త్వరగా రా. చూస్తున్నా, నాకు తెలీదా? రావే. ఏమే అక్కడే పట్టుకుని కూర్చోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడి నుంచి నువ్వు కనిపించట్లేదు. నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చా. సరే కూర్చొని గట్టిగా పట్టుకో. త్వరగా కూర్చో, పట్టుకో.
మధ్యలో నీ ప్రాబ్లం ఏంట్రా? రేయ్, బుద్ధి లేదంట్రా నీకు? అసలే ట్రైన్ ఎక్కడికి వెళ్ళి గుర్తుకొని పడిపోతుందని భయపడి చేస్తుంటే రివెంజ్ తీర్చుకునే టైం అంటారా ఇది? రేయ్, ఈ టైంలో ఫైట్ చేస్తే ఆడియన్స్ నవ్వుకుంటారా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పాత విలన్లా ఉన్నావే. రేయ్, కోస్తుంది, కూర్చో. నిన్ను చంపకుండా వదలను. రేయ్, ఓరా, కూర్చోరా బాబు. నిన్ను చంపకుండా పోమాట. నువ్వు పోవడమే బెటర్. పోతే పోని పోరా, ఈ పాపపు జగతిలో శాశ్వతమెవర్రా. ఒక సూపర్ ఐడియా. చెప్పు. ఒక హెలికాప్టర్ తీసుకొని ట్రైన్ ని చేస్ చేసుకుంటూ వెళ్ళి ఇంజిన్ కి దగ్గరగా ఒక నిచ్చెన వేలాడదీసి మెకానిక్ ని దించితే వాడు ట్రైన్ ఆపేస్తాడు కదా. చూడమ్మా, నువ్వు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు అనుకుంటా. మన ఊళ్ళో ఒకటికి యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ రావడానికి ముందే వీటికి చావుగంట మోగుతుంది. ఈ ఇండియన్ లాగా ఆలోచించు. So there is no time, sir. This will be the right move. సార్, సారీ తమ్ముడు, నేను అప్డేట్ చేసుకుంటా. అది కాదు సార్, ఐడియాలు ఇవ్వడానికి హాలీవుడ్ సినిమాలో చూడనక్కర్లేదు సార్, తెలుగు ఉపయోగిస్తే చాలు.